నమస్తే, వెల్కమ్ టు SSN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం. ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరటంపై వివాదం. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఏపీ డీజీపీకి ఆదేశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల కోడ్కు విరుద్ధమన్న చంద్రబాబు, కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి విజ్ఞప్తి. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా స్పష్టీకరణ. ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడి. మాజీ మంత్రి కొడాలి నానికి స్వల్ప అస్వస్థత. తన కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండగా సోఫాలో కుప్పకూలిపోయిన నాని. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల నిర్ధారణ. ఈ నెల 8వ తేదీన విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ భాగస్వాములు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి రోడ్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరటం కలకలం రేపింది. దీన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఏపీ డీజీపీకి లేఖ పంపింది. ప్రధాని రోడ్ షో ప్రారంభానికి 45 నిమిషాల ముందు రోడ్ షో ముగింపు సమయంలో డ్రోన్లు ఎగరవేశారంటూ తన లేఖలో ఆరోపించింది. ప్రధాని రోడ్ షో చేపట్టిన బందర్ రోడ్డు ప్రాంతాన్ని ఎన్పీజీ ముందుగానే నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. ప్రధాని రోడ్ షో చేపట్టిన బందర్ రోడ్డు ప్రాంతాన్ని ఎస్పీజీ ముందుగానే నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. ఎస్పీజీ మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ మోదీ రోడ్ షోలో డ్రోన్లు కనిపించాయి. రోడ్ షో ప్రారంభానికి 45 నిమిషాల ముందు ఓ డ్రోన్ ను గుర్తించిన ఎస్పీజీ సిబ్బంది దాన్ని నిర్వీర్యం చేశారు. యూపీఏసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల కోడ్కు విరుద్ధమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎంఓలో ఉన్న వారికి పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపణలు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఇంకా ముగియనందువలన ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ సరికాదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. సీఎంఓలో ఉన్న వారికి పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని విమర్శించారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాను పునఃపరిశీలించాలని చంద్రబాబు యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతుండే ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేదని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ 2 రోజుల క్రితం నెట్వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది. మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్యశాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషాతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం 3,566 కోట్లు చెల్లించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు తొలి 2 నెలల్లో 366 కోట్ల చెల్లింపులు చేసింది. ఇక ఏడాది కాలంలో రోజుకి సరాసరికి 5,349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న మే 22 బుధవారం 6,718 మందికి, నిన్న మే 23 గురువారం 7,118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి. ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని, ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేదని లక్ష్మీషా తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని రాజేంద్ర నగర్ లోని తన స్వగృహంలో ఆయన నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ ఉండగా ఉన్నట్టుండి సోఫాలో ఒరిగిపోయారు. అయితే నానికి జ్వరం రావడంతో నీరసించి అలా జరిగి ఉండవచ్చని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని నాని ఓ వీడియో విడుదల చేశారు. పరిస్థితి
130 స్థానాలతో టీడీపీ విజయం ఖాయమని చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన పోలింగ్ లో కూటమికే ప్రజలు పట్టం కట్టారని భరోసా వ్యక్తం చేశారు. నారా లోకేష్ ను టీడీపీ అధ్యక్షునిగా ప్రకటించాలని చంద్రబాబు కోరారు. 2019 వరకు టీడీపీని చంద్రబాబు ఒక్కరే నడిపించారని, ఆ తర్వాత చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణి 4 దిక్కులుగా పార్టీ కోసం పనిచేశారని, 5 ఏళ్లు టీడీపీ కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం నిలబడిందని బుద్ధా వెంకన్న వివరించారు. శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికలలో 23 సీట్లు టీడీపీకి వస్తే పార్టీ పని అయిపోయిందని, పదవులు అనుభవించిన వారే వెటకారం చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకే మద్దతిచ్చారని, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం కూడా ఖరారు అవుతుందని తెలిపారు. చంద్రబాబు తన ఆత్మకథను తప్పకుండా రాస్తారని, అందులో బుద్ధా వెంకన్న అనే వ్యక్తి కోసం తప్పకుండా ఒక పేజీ ఉంటుందని చెప్పారు. చంద్రబాబు రాముడైతే ఆంజనేయుడిగా నేను విధేయుడిగా ఉంటానని, నా దేవుడి కోసం నా రక్తంతో కాళ్ళు కడుగుతా, ప్రపంచంలోని ఇలా ఎవరు చేసి ఉండరని, తన పాదయాత్ర ద్వారా లక్షలాది మంది అభిమానం సంపాదించుకున్న నారా లోకేష్ ను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం, నారా లోకేష్ పార్టీ అధ్యక్ష బాధితులు ఒకే రోజు జరగాలని కోరారు. పిన్నెల్లి అరాచకాలకు మొదటి బాధితుణ్ణి నేనేనని, మాపై దాడి చేసినందుకు వేలంపాట పెట్టారని, తురగా కిషోర్ అనే వాడు వేలంపాట పాడుకొని మరీ కర్రతో మాపై దాడి చేశాడని వివరించారు. 4 సార్లు ఎమ్మెల్యే అయితే ప్రజలపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. జూన్ 4 తర్వాత ఏపీలో వైసీపీ కథ సమాప్తం అయిపోతుందని, ఇప్పటికీ నోటిదూల ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు విదేశాలకు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు. 100% 130 స్థానాల పైనే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్ అంటారా, వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతులకు చూపించి భువనేశ్వరి గారు డేటు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని ఈడ్చుకొస్తే 2019 తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులను దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఎంటైర్ కూడా, చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, భువనేశ్వరి గారు కానివ్వండి, బ్రాహ్మణి గారు కానివ్వండి, నలుగురు కూడా 4 దిక్కుల్లాగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్రవ్యాల్లాగా 4 పక్కలుగా చీలిపోయి, ఒక పక్క ప్రజా వ్యతిరేక పాలనని ప్రజల్లో తీసుకెళ్తూ, మరో పక్క ఎప్పుడైతే 23 సీట్లు వస్తే ఇక పార్టీ పని అయిపోయిందని, పార్టీలో పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళే బయటికి వెళ్ళిపోతే ఈ పార్టీ పని అయిపోదు, మేము ఉన్నంత వరకు, మా ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది అయిపోదని 4 దిక్కుల ప్రయాణించి ఈ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చేదాకా ఉన్నారంటే ఇందులో ఈసారి మాత్రం ఆ 4 పాత్ర ఉంది. మేము చెప్పాం వారం రోజుల క్రితమే 130 స్థానాలకు పైగా వస్తున్నాయి, చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్లు చెప్పడం మంచి పద్ధతి కాదు నాకు, ఎందుకంటే వాళ్ళకి మంచి చెడులు ఉంటాయి. ఆ ఫ్యామిలీ కూర్చొని వాళ్ళు కనుక్కొని చేస్తారు. ఇది ఇంట్లో ఆడవాళ్ళు ముహూర్తం అవన్నీ చూసుకుంటారు కాబట్టి నేను డేట్ చెప్పదలుచు. ఇకపోతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు. ఆ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ ఎప్పటికైనా రాస్తారు. ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది. 100% నేను అనుకుంటున్నా నాకు ఒక పేజీ ఉంటుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు పార్టీలో చాలామంది మాట్లాడలేకపోయినా, పార్టీలోంచి పారిపోయినా, ఎలక్షన్కు ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళ టికెట్లు తీసుకున్నారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. అయినా సరే నాకు విజయవాడ పశ్చిమ,
అనకాపల్లి పార్లమెంట్ అడిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తానని ఆయన మీద ఇవ్వడం ఆమె ఇవ్వకపోయినా సరే నేను ఒకటే మాట చెప్తున్నా. ఎందుకంటే నాకు ఒక పేజీ ఉంటుంది అన్నది భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కడిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. ఏదన్నా ఆర్డర్గా చేస్తే తమిళనాడులో చేస్తారు, తమిళనాడులో కూడా ఇంతవరకు జరగల. నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రక్తంతో కటౌట్ కాలు కడిగాను తప్ప నా టికెట్ అలా కడిగితే ఇస్తాడని మాత్రం కాదు. ఎందుకంటే నిజంగా టికెట్ రక్తంతో కాలు కడిగితే ఇస్తాడని కానీ వెళ్తే ఇంకా అడ్వాన్స్ అయ్యి ఇంకా గట్టిగా అడిగేవాడిని. కానీ నేను అలా ఆ మనస్తత్వం లేదు. అవాలే చెప్పా చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను డిమాండ్ చేయట్లేదని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నా, అందుకని ఇవన్నీ కూడా నేను చెప్తున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసు, ఇవాళ వాళ్ళు అన్నారు ముసలాడని. ముసలాడైతే చంద్రబాబు గారు నాయుడు గారేమో కొబ్బరికాయ కొట్టాలంటే వంగి కొడతాడు, జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టాలంటే ఆయనకు రాయి ఎత్తి పెట్టుకోవాలి. అది చంద్రబాబు గారి స్టామినా. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లికి జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో A1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ఇవాళ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పిన్నెల్లితో సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు నేడు విచారించింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డికి కూడా హైకోర్టులో ఊరట లభించింది. అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. కాగా కోర్టు ఆదేశాల నేపథ్యంలో పిన్నెల్లి స్పందించారు. న్యాయం గెలిచింది అంటూ ఫేస్బుక్ లో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు కోడ్ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రజలు పోలీసులతో సహకరించాలని వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రజలు రోడ్లపై గుంపులుగా నిల్చోకూడదని చెప్పారు. ప్రజా సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ రోజున రోడ్లపై వచ్చి ఎటువంటి గొడవలు చేయవద్దని, బాణసంచ కాల్చిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేట, కంసాలిపేట పరిసరాల్లో పోలీసులు ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. పాత రాజరాజేశ్వరిపేట ర్యాంపు నుంచి ప్రారంభమైన ఫుడ్ పెట్రోలింగ్ పలు ప్రాంతాల్లో సాగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ప్రజలు రోడ్లపై గుంపులుగా నిల్చోకూడదని చెప్పారు. ప్రజా సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ రోజు కూడా ప్రజలు సహకరించాలని కోరుతున్నట్టు తెలిపారు. కౌంటింగ్ రోజున రోడ్లపైకొచ్చి ఎటువంటి గొడవలు చేయవద్దని, బాణసంచ కాల్చిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తపేట సీఐ గణేష్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది స్థానికులకు అవగాహన కల్పించారు. విజయవాడ నగరంలో పలు చోట్ల రోడ్లు గుంతలమయంగా మారింది. ఈ గుంతల రోడ్లపై వాహనదారులు పలు ఇబ్బందులు గురవుతున్నారు. దీనికి తోడు పైప్ లైన్లు, కేబుళ్ల కోసం తవ్విన రోడ్లను సకాలంలో అధికారులు పునరుద్ధరించకపోవడంతో చాలా చోట్ల దారుణ అస్తవ్యస్తంగా మారాయి. రానున్న వర్షాకాలంలో ఇలాగే కొనసాగితే ప్రమాదాలు తప్పవని నగర ప్రజలు వాపోతున్నారు. నగరంలోని రోడ్లన్నీ గుంతలు, కంకరతో నిండి స్థానికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధ్వానమైన రోడ్లపై ప్రయాణిస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదు. దీనికి తోడు పైప్ లైన్లు, కేబుళ్ల కోసం తవ్విన రోడ్లను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో చాలా చోట్ల దారులు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడినా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిరుజల్లులు కురిస్తే నగరం చెరువును తలపిస్తోంది. అలాంటిది భారీ వర్షం పడిందంటే ఇక సముద్రాన్ని తలపించేలా ఉంటుంది. చిన్నపాటి వర్షం పడితే ఆ గోతుల్లో నీరు చేరి చెరువు నిండుతోంది. దీన్ని గుర్తించని డ్రైవర్లు చిన్న ప్రమాదాలకి గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రోడ్లలో ప్రయాణించడం సాహసమేనని అంటున్నారు. కాగా నగరంలో రోడ్లు మరింత నరకంగా మారుతూ ఉన్నాయి. రోడ్లపై గుంతలు తవ్వటంతో వాహనదారులు, పాదచారులకు తిప్పలు తప్పటం లేదు. లెక్కలేనని గోతులపై గతిలేని ప్రయాణం సాగిస్తున్న వాహనదారులు ప్రమాదాలకి గురవుతూ ఉన్నారు. దెబ్బతిన్న రోడ్లపై ప్యాచ్ వర్క్తోనే సరిపెడుతున్నారు. దీంతో భారీ వర్షం పడగానే రోడ్లన్నీ గుంతలుగా మారుతున్నాయి.
అల్పపీడనం తుఫానుగా మారాక గంటకు 102 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వారు చేపల వేట, ఇతర ఏ పనులైనా సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా బలపడుతుందని, అది తీవ్ర తుఫానుగా మారి ఆదివారం సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుత సీజన్ కు సంబంధించి రుతుపవనాలకు ముందు ఏర్పడుతున్న మొట్టమొదటి తుఫాన్ ఇదేనని అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫానులకు పెట్టే పేర్ల క్రమంలో ప్రస్తుతం ఉన్న పేరు రెమల్. దీనిని ఈ తుఫానుకు పెట్టనున్నట్లు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులపై ఐఎండీ శాస్త్రవేత్త మోనికా శర్మ మాట్లాడారు. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత మరింత బలపడి శనివారం ఉదయానికల్లా తుఫానుగా, ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారుతుంది. ఆదివారం సాయంత్రానికల్లా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆమె వెల్లడించింది. శుక్రవారం ఉదయం అహల్య హాస్పిటల్ నందు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ మరియు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీమతి డాక్టర్ శనిక్యాల రాజకుమారి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్, డాక్టర్ శనిక్యాల ఉమాశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజకుమారి గారిని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును శనిక్యాల రాజకుమారి చేతుల మీదుగా కట్ చేశారు. అనంతరం ప్రముఖులు, అభిమానులు దుస్సాల్వాలు కప్పి పుష్పగుచ్చం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడారు. శనిక్యాల రాజకుమారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శనిక్యాల కుటుంబంతో చిరకాల స్నేహం ఉందని, రాజకీయ ప్రక్రియలోనే కాకుండా ఒక మంచి వ్యక్తిగా ఉమాశంకర్ మరియు వారి సతీమణి గుంటూరు నగర ప్రజలకు ఎంతో సన్నిహితులని తెలిపారు. అనంతరం డాక్టర్ శనిక్యాల రాజకుమారి మాట్లాడారు. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి తరలి వచ్చి నాపై ఇంత అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞురాల్ని అని, మీ అభిమానానికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని తెలిపారు. అదేవిధంగా నగరంలో అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు చోట్ల తన పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందని, అందులో నేను పాల్గొనడం మరింత ఆనందంగా ఉందని తెలిపారు. నా ఇల్లు కట్టించిన కూడా అంటే మీ అత్తగారు చాలా అభిమానం. Madam, you treat. If one. నేను రోడ్డు మీద ఉన్నా, వెళ్తే నడి రోడ్డు మీద బండి ఆపి బయటకు నన్ను బయటకు పిలిపించి అక్కడ కోర్టు దగ్గర ఏదో ధర్నా జరుగుతుంది. అంటే వాళ్ళకి ఎంత మనకి మీద అభిమానం ఉందనేది
మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించినందుకు వాళ్ళ ఫ్యామిలీకి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపాలి మీ అందరి ముందు. రెండవది మేడం గారైతే రియల్లీ వాళ్ళిద్దరి కప్పులు అయితే ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా కూడా దిష్టి తగలకూడదు నేను అనుకుంటాను. ఫోన్ పక్క పెట్టాలి. ఇవాళ అహల్య నర్సింగ్ హోమ్లో ఇక్కడున్న స్టాఫ్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, తర్వాత ఇవాళ అటెండ్ అయిన పేషెంట్స్ వీళ్ళందరూ లేడీస్తో ఇవాళ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషంగా అనిపించింది. ఇవాళ ఇంకా సంతోషంగా అనిపించింది, నజీర్ అహ్మద్ గారు కూడా వచ్చారు. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు. ఇవాళ కేక్ కటింగ్ కూడా బాగా జరిగింది. ఇవాళ మెయిన్గా ఈ సందర్భంగా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. అది గ్రీన్ ఫర్టిలిటీ. అంటే గ్రీన్ ఫర్టిలిటీ అంటే తక్కువ మెడిసిన్స్తో న్యాచురల్ కన్సెప్షన్ని హెల్ప్ చేయటం. ఇది గ్రీన్ ఫర్టిలిటీ అనేది ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని కొంచెం గట్టిగా కంటిన్యూ చేస్తాం. రాబోయే గవర్నమెంట్తో కలిసి ఉమెన్ లేడీస్కి సంబంధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క భద్రత కోసం ఎప్పుడు మేమందరం కలిసి పనిచేయాలని డెసిషన్ తీసుకున్నాం. సో అందరికీ చాలా హ్యాపీగా ఇవాళ అందరం సెలబ్రేట్ చేశాం. జనసేన కావలి నియోజకవర్గం నేతగా పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని చూసి ఓర్వలేని కొందరు తమ పార్టీలోని వ్యక్తులే జనసేన కావలి నియోజకవర్గం ఇన్ఛార్జి అలహరి సుధాకర్ పై దుర్మార్గపు వ్యాఖ్యలకు, ఆరోపణలకు పాల్పడటం హేయమైన చర్య అని కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలిదిన్నె గ్రామ జనసేన అధ్యక్షులు శివ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన నేతలు అన్న పేరుతో కొందరు నాయకులు ఎవరో పోసిన టానిక్ తాగి విలేకరుల సమావేశం నిర్వహించి అలహరి సుధాకర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. నమస్తే అండి, నా పేరు శివ, జోల్దిన పంచాయతీ అధ్యక్షుడిని. జనసేన పార్టీలో అలహరి సుధాకర్ గారు దాదాపు 5 సంవత్సరాలకు ఎంతో కష్టపడి కార్యకర్తల్ని తన భుజాలపై మోస్తూ ఈ 5 సంవత్సరాలు నడిపించడం జరిగింది. కొంతమంది ఈ జనసేన పార్టీలోనే ఆయనతోనే ఉంటూ కొంతమంది నాయకులు వైసీపీ వాళ్ళు చెప్పు చేతుల్లో వెళ్ళి కొంతమంది అలహరి సుధాకర్ గారి మీద కొంత దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన ఏదో వైసీపీకి అమ్ముడిపోయారని కొంతమంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఆయనపై విమర్శలు చేయడం జరుగుతుంది. అలహరి సుధాకర్ 5 సంవత్సరాలుగా మాలాంటి కార్యకర్తల మీద ఎంతగానో కష్టపడి ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలను బయటికి తీసి వాళ్ళకి పదవులు ఇచ్చి ఇన్ని రోజులుగా 5 సంవత్సరాలు నడిపించడం జరిగింది. కావలి నియోజకవర్గంలో అలహరి సుధాకర్ గారు లేకపోతే ఇంతవరకు ఈ జనసేన పార్టీ గ్రామాల్లో ఇంత ఎక్కువగా ఉందని గుర్తించిన వ్యక్తి అలహరి సుధాకర్ గారు. కొంతమంది జనసేన పార్టీలో ఉంటూ ఆయన ద్వారా పదవులు తీసుకొని అనుభవిస్తూ కొంతమంది ఆయన మీదే వైసీపీ వాళ్ళకి అమ్ముడిపోయి కొంతమంది నాయకులు ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. అలహరి సుధాకర్ గారు ఏ డబ్బులకు అమ్ముడిపోలేదు, ఎవరికి అమ్ముడిపోలేదు. పోలింగ్ బూత్ రోజు కూడా జోల్దిన్ని పంచాయతీలో బంగారుపాలెం బూత్ దగ్గరకు వచ్చి మాతో కలిసి టీడీపీ నాయకులతో అందరితో కలిసి పయనించడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఈ 5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు జనసేన పార్టీ కావలి నియోజకవర్గం బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో మీటింగ్లు పెట్టి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పటికీ ఆయనతో కలిసి అనేక కార్యక్రమాల్లో బహిరంగ సభల్లో కానీ అనేక ఉమ్మడి సభల్లో పాల్గొని అనేక ప్రచారాలు చేసి నాయకుల మధ్య కొన్ని పొరపద్యాలు ఉండొచ్చు కానీ పూర్తిగా వైసీపీ వాళ్ళు అమ్ముడు పోయారనే కొంతమంది జనసేన పార్టీలో కోవట్టులాగుండి వైసీపీ వాళ్ళకు పనిచేస్తున్న వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోని అవసరం లేదు. ఈ జనసేన పార్టీలో ఉంటూ ఒక ఇన్ఛార్జి మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేసే వాళ్ళ మీద జాతీయ నాయకత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లా నాయకత్వం కూడా జనసేన పార్టీ కావలి నియోజకవర్గంలో ఈ మాత్రం ఉందంటే అది ఓన్లీ అలహరి సుధాకర్ గారి నాయకత్వంలోనే
కొంచెం బలపడింది. ఇంతకుముందు కన్నా ఇప్పుడు జనసేన పార్టీ గణనీయంగా కావలి నియోజకవర్గం ఓటు శాతం పెరిగింది. జనసేన పార్టీకి సరైన నాయకత్వం అలగర్ సుధాకర్ గారి వల్లే జరుగుతుందని అలగర్ సుధాకర్ గారు కావలి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ద్వారా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్త నడవడానికి మాలాంటి వాళ్ళకి కూడా గ్రామ స్థాయిలో మా లాంటి వాళ్ళకి కూడా పంచాయతీ స్థాయిలో మాకు పదవులు ఇచ్చి మాకు వెన్నుదండుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి అలగర్ సుధాకర్. అలాంటి వ్యక్తి నాయకత్వంలో నడవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. జై జనసేన, జై అలగర్ సుధాకర్ అన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం. ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరటంపై వివాదం. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఏపీ డీజీపీకి ఆదేశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల కోడ్కు విరుద్ధమన్న చంద్రబాబు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి విజ్ఞప్తి. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా స్పష్టీకరణ. ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడి. మాజీ మంత్రి కొడాలి నానికి స్వల్ప అస్వస్థత. తన కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండగా సోఫాలో కుప్పకూలిపోయిన నాని. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల నిర్ధారణ.